ఒక చిన్న పల్లెటూరి కథ. ఆ ఊరి పేరు పెనుగొండ. అది చుట్టూ ప్రకృతి అందాలతో నిండినదే. పొలాల మధ్య కమ్మని గాలి, ఆవుల మోయడం, పిల్లలు చెరువులో మునుగుతూ ఆడుకోవడం, అచ్చంగా మన తాతల కాలం నాటి ప్రకృతి అందాలు. ఆహా! ఆ ప్రకృతి అందాలను మాటల్లో చెప్పాలంటే మనసు ఉప్పొంగిపోతుంది. ఊహించండి, సాయంత్రం సమయం, అప్పుడు ఆకాశం కుసుమదళాలు పొంగిపోతున్న రంగులతో మెరిసిపోతుంది. ఎరుపు, గోధుమ, నారింజ రంగుల మేళవింపు. పక్షులంతా గూట్లకు తిరుగుతున్నాయి. గాలిలో వాటి రెక్కల చప్పుళ్ళు మృదువుగా వినిపిస్తున్నాయి. చుట్టూ పచ్చని పొలాలు, నదీ తీరం దగ్గర గొర్రెల మందలు మెత్తటి గడ్డి తింటూ నడుస్తున్నాయి. చెరువులో నీరు తళుక్కున మెరిసిపోతుంది. నదిలో మత్స్యకారులు తన్మయంగా వలలు వేస్తున్నారు. ఒక్కోసారి ఆ పొలాల్లో చిరుగాలి వీస్తే, పచ్చని వరి గోధుమ రేకలు నదిలో అలలు వచ్చినట్లుగా ఒణుక్కుంటాయి. పచ్చని కొండలు, మేఘాల కింద తేనె పూసిన మామిడి తోటలు, అటుపక్కన కొబ్బరితోట, ఎక్కడ చూసినా సహజసిద్ధమైన అందాలు. చెరువు దద్దరిల్లేలా డెక్కలు కూస్తున్న బాతులు, మట్టి నడుం చుట్టూ మట్టిమసిన పిల్లలు ఆడుకుంటూ, వాళ్ల కేరింతలు గాలిలో వినిపిస్తున్నాయి. చివరగా, మబ్బులు కాస్త నీలి నలుపు పులుముకొని తేలికపాటి వర్షం మొదలయింది. కింద మొక్కలన్నీ తడిసి, మట్టి వాసన గుబాళిస్తుంది. ఇదే కదా అసలైన పల్లెటూరి ప్రకృతి అందం. ఈ ఊర్లో సీతారామయ్య అనే రైతు ఉండేవాడు. పొద్దున్నే లేచి పొలానికి వెళ్లడం, రాత్రి ఇంటికి వచ్చి కుటుంబంతో సంతోషంగా గడపడం, ఇదే అతని జీవితం. అతనికి భార్య సీతమ్మ, ఇద్దరు పిల్లలు రాములు, లక్ష్మి. పొద్దున్నే మేకలను గాడిదలను పొలాలకు మేతలకి తీసుకొని వెళ్లేవారు. అప్పుడు సంపాదన, రోజుకి కేవలం పావలా, అది కూడా అప్పటి కాలంలో గొప్ప సంపాదనే. అప్పటిలో ఆ కొంచెమే సరిపోవేది. అప్పుడు డబ్బుకు అంత విలువ లేదు. ప్రతి ఒక్కరికి పొలం ఉండేది, గోశాల నిండుగా ధాన్యం ఉండేది. సాయంత్రం అయ్యాక ఊరంతా ఒకచోట చేరి చాపలమీద కూర్చొని కథలు చెప్పుకునేవారు. చిన్న పిల్లలు బాతులు, కోళ్లతో ఆడుకుంటూ తిరుగేవారు. ఒకసారి సీతారామయ్య పొలంలో కష్టపడుతూ ఉండగా, కొంతమంది పంచాయితీ పెద్దలు వచ్చి, నీ కష్టం చూస్తుంటే మేము గర్వంగా అనిపిస్తోంది. కాని ఇంత కష్టపడి కూడా సంపాదన తక్కువే. మా తరపున ఊరి అంతా భోజనాలు పెడతాము అని ఆ గ్రామ పెద్దలు చెప్తారు. అప్పటి రోజుల్లో ఊరి పెద్దలు ఎవరినైనా గౌరవించాలని అనుకుంటే, అప్పటిలో వారికోసం ఊరి అంతా భోజనాలు పెట్టేవారు. అది ఒక గొప్ప గౌరవం అప్పట్లో భావించేవారు. అప్పుడు రోజుల్లో సంపద కాదు, సంతోషమే గొప్పదిగా జీవించేవారు. అప్పటిలో ఒకరికి కష్టం వస్తే ఊరంతా కలిసి నిలబడేవారు. కోడి కూసేలోపు పొలం పనికి పొలం పనులు చేసుకునే వాళ్లు సాయంత్రానికి తిరిగి ఇండ్లకు వచ్చేవాళ్లు. కాని, ఇప్పటి జీవితం హడావిడిగా మారిపోయింది. కాని, మన తాతల కాలం నిజమైన ఆనందం, సహాయం, కలిసికట్టుగా జీవించడం ఉండేది. ఇలాంటి పల్లెటూరి జీవితం మళ్లీ రావాలని అనిపించదా? మా స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు చేసే సపోర్ట్ వల్ల ఇంకా మరికొన్ని కథలు చేస్తాను.